మీరు రెస్టారెంట్స్లో ఫుడ్ ఎక్కువ తింటుంటారా? అయితే ఈ వీడియో మీకోసమే. మ్యాటర్ ఏంటంటే అన్ని రెస్టారెంట్స్ కాదు, కొన్ని చీప్ మెంటాలిటీతో ఉన్న రెస్టారెంట్స్ కొన్ని ఉంటాయన్నమాట. వాళ్ళ గురించి చెప్తున్నాను. సపోజ్ మీరు ఒక 7 ఐటమ్స్ తిన్నారు రెస్టారెంట్కి వెళ్ళి, వాళ్ళు బిల్ జనరేట్ అయ్యేసరికి ఒక 10 ఐటమ్స్ అందులో ఉంటాయి. అంటే మీరు తిననాటివి కూడా ఉంటాయి. మా అన్న లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే చూసుకోకుండా అలాగే గమ్మున వాడు ఇచ్చాడు వీడు కట్టేస్తాడు, అలాగే కట్టేస్తారనమాట. అది టైప్ 1. టైప్ 2 ఏంటంటే వాళ్ళు ఇచ్చిన బిల్ని చెక్ చేస్తారు. చెక్ చేసి అదేంటి మేము ఇవే తిన్నాం కదా, ఇవి మేము తినలేదు కదా అని చెప్తారు. సో అలాంటి వాళ్ళ గురించి ఇప్పుడు మాట్లాడదాం. ఏంటంటే 7 ఐటమ్స్ మీరు తిన్నారు, మిగతా 3 మీరు తినలేదు, కానీ వాళ్ళు మొత్తానికి కలిపి బిల్ వేశారు. మీరు దాన్ని చూసి మేము ఈ 3 తినలేదు కదా, ఇలా ఎందుకు వేశారు అని అడిగితే, సారీ సార్ ఎక్కడో ఏదో మిస్టేక్ జరిగింది, మీరు తినిన వాటికి మాత్రమే బిల్ ఇవ్వండి, తినని రిమైనింగ్ 3 మీరు మైనస్ చేసుకొని మిగతాది ఇచ్చేయండి అంటారు. అలాగానే ఇచ్చారంటే అందులో కూడా మీ డబ్బులు మీరు లాస్ అయినట్టే. ఎందుకంటే మీరు తిన్నా తినకపోయినా ఆ 10 ఐటమ్స్కి కలిపే జిఎస్టీ వేసింటారు, అవునా? మీరు ఈ 3 ఐటమ్స్ మీరు మైనస్ చేసినా కానీ దానికి కూడా మీకు జిఎస్టీ పడిపోయి ఉంటుంది అక్కడ. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇలా రాంగ్ బిల్ ఒకవేళ వస్తే మాకు ఈ బిల్ వద్దు, మళ్ళీ రీబిల్ జనరేట్ చేయండి అని చెప్పండి మర్చిపోకుండా. అప్పుడు మనం తినిన దానికి మనమే కట్టచ్చు. ఉందిగా ఒక మాట, డబ్బులు ఎవరికి ఊరికే రావు. థ్యాంక్ యూ.